హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు పర్వతపురం మన్యం జిల్లాలో తోటపల్లి బ్యారేజ్ ఉంది. ఆ తోటపల్లి బ్యారేజ్ మీకు చూపించబోతున్నాను. చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద డ్యామ్. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. తొలిసారిగా మీకు పరిచయం చేస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ వీడు. ఫ్రెండ్ అంటే ఒక మంచి పుస్తకం తెరిచే విధంగా ఉండాలి. అలాంటి వాడే వీడి కూడా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరూ పరిచయమే, కానీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వాడి ఒక్కడే నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇదే డ్యామ్, తోటపల్లి బ్యారేజ్. గేట్లు ఒక పక్క చిన్నది ఎత్తారు అంతే. ఆ చిన్నది ఎత్తుతోనే వాటర్లో వస్తుంది. ఇంక పూర్తిగా ఎత్తితే వాటర్లో కొడుతుందో చూడండి ఒకసారి. ఎంత పెద్ద డ్యాము. ఈ తోటపల్లి బ్యారేజ్కి ఎంతో చరిత్ర ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు మన తెలుగు జాతికే కాక నా భారతదేశానికి జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే త్రాగునీరు కూడా అందుతుంది. ఈ బ్యారేజ్కి, ఈ ప్రాజెక్ట్కి ఎంతో పెద్ద చరిత్ర కలిగి ఉంది. ఈ బ్యారేజ్ ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. చాలా భయంకరంగానే ఉంది. ఆ నీటి శబ్దం పెద్ద పెద్ద శబ్దానికి తలంతో నొప్పిగా ఉంటుంది. ఓ పక్క ఎండ, ఓ పక్క ఈ బ్యారేజ్ని చూస్తుంటే కళ్ళు జిగేలమని కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇందాక మీకు కిందను చూపెట్టాను, ఇప్పుడు పైకి వచ్చాను. డ్యామ్ పైకి వచ్చి మరీ చూపిస్తున్నాను. చూడండి, డ్యామ్ మొత్తం అంతా చూపిస్తాను. మన భారతదేశంలో ముఖ్యమైన నదుల్లో నాగవల్లి నది మీకు చాలా పెద్దదని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన నదుల్లో పెద్ద నదుల్లో నాగవల్లి ఒకటి. ఆ నాగవల్లి నదే ఈ పర్వతపురం మన్యం జిల్లాలోకి తోటపల్లి బ్యారేజ్ వరకు ప్రవహిస్తుంది. ఈ తోటపల్లి బ్యారేజ్ నుంచి పాలకొండ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అలాగా వైజాగ్లోని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఈ నాగవల్లి తోటపల్లి బ్యారేజ్ను జాతికి అంకితం చేసి పుణ్యం కట్టుకున్న ముఖ్యమంత్రులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, వాళ్ళకి ఎంతో పుణ్యం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే రైతులు ఈ బ్యారేజ్ మీద లక్షల ఎకరాలకి పంటలు పండుతూ ఉండడం వల్ల రైతులు ఎంతో లాభసాటిగా ఉంటున్నారు. పూర్తిగా గేట్లు ఎత్తిన సమయం. బ్యారేజ్ డ్యామ్లో బోట్ షికార్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక బోటు చాలా పెద్దది, ఒక బోటు చాలా చిన్నది. కానీ టూరిస్టులు లేక వెలువెల్లాడుతుంది. ఒకప్పుడు టూరిస్టులు ఉండి బోట్ షికార్ చేస్తూ ఉండేవారు. ఒకళ్ళు ఇద్దరు తప్ప ఈ మధ్యన ఇప్పుడు ఎక్కువ రావట్లే ఈ ఎండల కారణంగా. ఈ బోట్ షికార్
ఏమంటూ దూసుకెళ్ళిపోవచ్చు. చూడండి, వందల కిలోమీటర్లు ఈ రిజర్వేర్. ఆ చివరి నుంచి ఇక్కడ దాకా, ఈ బోట్స్ ఇక్కడ దాకా నేను ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను ఈ రూట్లో మీకు చూపించడం కోసం. ఒక పక్క పార్క్ తోటపల్లి రిజర్వే పార్క్, ఓ పక్క బోట్ శిఖర్, మరో పక్క రిజర్వే. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందాక మీకు చూపెట్టాను కదా రిజర్వే, అలాగే ఇప్పుడు బోట్ శిఖర్ చూపెట్టాను, అలాగే ఇప్పుడు మీకు పార్క్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఈ టైంలో పార్క్ మూసేస్తుంది. సాయంకాలం ఈవినింగ్ 4-5 గంటలకి పార్క్ ఓపెనింగ్ అవుతుంది. అప్పుడు టికెట్లు తీసి పార్క్ లోపలికి వెళ్ళేస్తుంది. అందుకే పైనుంచి చూపిస్తున్నాను, దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను, అందుకు నేను చేతిస్తున్నాను. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్.